ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విశాలాక్షి పలుకు, విజయవాడ కనక దుర్గమ్మ పలుకు, పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ పలుకు, ఉయ్యూరు వీరమ్మ పలుకు, పలకవే తల్లి. నిన్ను ఎత్తుకుపోవాలనుకున్న వాళ్ళు ఎవరు? వారిని ఈ గవ్వలు చేరుతాయమ్మా. ఓం నమః శివాయ. అమ్మో, నా వైపే వస్తున్నాయి. గాయత్రిని ఎత్తుకుపోవాలనుకున్నది నేనే అని తెలిస్తే మా అక్క కాదు, ముందు మా ఆయన నన్ను చంపేసేలా ఉన్నాడు. నైని, సుమన వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు వదిన వైపుకు వెళ్తున్నాయి విష్. అదేంటి అంటే ఏంటక్క? నేను దొంగని దుర్మార్గురాల్ని అవ్వాలన్నా నీ ఉద్దేశం? నువ్వు కాకుండా కాకపోయావు, మా మమ్మీ అవుతుందా? హే, నేనెందుకు ఒప్పుకుంటాను? సోదరి, గవ్వలు అటు ఇటు పచారు చేస్తున్నాయి కానీ ఒక చోట ఆగట్లేదు. ఒకరి దగ్గర తప్పకుండా ఆగుతాయి సోదరా. ఆ, ఎవరెవరు ఎంత లోతుగా ఆలోచిస్తున్నారో గవ్వలు తేల్చుకోలేకపోతున్నాయి. హరోం హర, ఓం నమః శివాయ. అదేంటమ్మా, నువ్వు గాయత్రి పాపని ఎత్తుకుపోవాలనుకున్నావా? ఇదేం ట్విస్టే తల్లి. హా, ఆ గవ్వలు పొరబడ్డాయనుకుంటా. హలో బ్రో, విశాలాక్షి నమ్మే మీరే ఇప్పుడు తూచంటే ఎలాగయ్యా?
దత్తపుత్రికని పొత్తిళ్లలోకి తీసుకుని నైనియే ఎత్తుకుని పోవాలనుకుంది అనుకుంటే నమ్మబుద్ధి కావట్లేదు కాని నమ్మాల్సొస్తోంది విశాలాక్షి వల్ల. ముందు గవ్వలు చిట్టి వైపే కదా వెళ్ళాయి. అంటే నన్ను ఇరికించాలని చూస్తున్నావా అక్క? ఆ మాటకొస్తే తిలోత్తమ అక్కయ్య వైపు, నా వైపు, మా ఆవిడ వైపు, ఇలా అందరి వైపు తిరిగి నైనమ్మ దగ్గర ఆగిపోయినాయి కదమ్మా. ఇప్పుడేమంటారు? గాయత్రి పాపని ఎత్తుకుపోవాలనుకుంది ఎవరూ కాదు నైనియే అని మేమంటాం. పెద్ద పొట్టమ్మకి ఏ విధంగా సహాయపడిందో గాని పిల్లని ఈ ఇంటి నుంచి దూరం చెయ్యాలనుకున్నది మాత్రం నయనియే. ఏమంటావక్క? చెప్పమ్మా, పర్వాలేదు. విశాలాక్షి, నువ్వు సోది చెప్తాను అంటే సరదాగా ఒప్పుకున్నాం. చివరికి ఇది సీరియస్ అవుతుందని కూడా విక్రాంత్తో చెప్పాను. ఇప్పుడు గవ్వలు నైని దగ్గర ఆగడంతో అందరూ తను ఎలా అంటున్నారో చూసావు కదా. వింటున్నాను కూడా నాన్న. అలాగే అమ్మ మాట కూడా వినాలనిపిస్తుంది. మాట్లాడమ్మా. నువ్విలా చేస్తే పాపం చెల్లే మాట్లాడుతుంది విశాలాక్షి. తప్పు ఒప్పుకోవడానికి సంశయిస్తుంది కాబోలు. సిగ్గుపడుతున్నావా నైని? అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. విక్రాంత్ బాబు, ఎవరిని ఏమీ అనకండి. విశాలాక్షి చెప్పింది 100% నిజం. గాయత్రి పాపను ఎత్తుకుపోయి ఈ ఇంటికి దూరం చేద్దామనుకుంది నేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.